సుజన్ మీడియా రియల్ సిటీ 2.0 కి స్వాగతం సుస్వాగతం. ఏపీ తెలంగాణలో నెంబర్ 1 సేవలు అందిస్తున్న సంస్థ మన నార్త్ స్టార్ హోమ్స్. ఇటు హైదరాబాద్ లో అయినా వైజాగ్ లో అయినా ఎక్కడైనా ఒక మంచి ఇల్లు, ఒక మంచి కమ్యూనిటీలో, ఒక మంచి ధరకి, ఒక మంచి ఎమ్యూనిటీస్ తో కంఫర్టబుల్ లివింగ్ పొందాలి అంటే ఫస్ట్ అప్రోచ్ అయ్యే కంపెనీ నార్త్ స్టార్ హోమ్స్. ప్లానింగ్ లో క్లారిటీ, క్వాలిటీ, ఎథిక్స్ ఇవన్నీ ఫాలో అవుతారు. అండ్ దీనికంటే ముందు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని ఫాలో అవుతారు మన నార్త్ స్టార్ హోమ్స్. అందుకే వైజాగ్ రియాలిటీ రంగంలో మన నార్త్ స్టార్ హోమ్స్ కి ఒక సమున్నత స్థానం ఉంది. ప్రీమియం లొకాలిటీలను సెలెక్ట్ చేసుకుని ప్రాజెక్టులను డెవలప్ చేయడం నార్త్ స్టార్ హోమ్స్ స్పెషాలిటీ. అందుకే కస్టమర్ల పర్చేజ్ వాల్యూకి చకచక అప్రిషియేషన్ వస్తుంది. ఇప్పటికే కైలాసగిరి ప్రాంతంలో డెవలప్ చేసిన ఈడెన్ గార్డెన్, మధురవాడలో ప్రస్తుతం డెవలప్ చేస్తున్న పార్క్ ఎవెన్యూ, అప్కమింగ్ ప్రాజెక్టు గోల్డెన్ వ్యాలీ, ఇవన్నీ వైజాగ్ బెస్ట్ అండ్ ప్రీమియం లొకేషన్స్. హై అండ్ లగ్జరీని విశాఖకు పరిచయం చేస్తూ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది నార్త్ స్టార్ హోమ్స్. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనతో పాటు నార్త్ స్టార్ హోమ్స్ కి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయిన అమరేందర్ రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి నార్త్ స్టార్ హోమ్ డెవలప్మెంట్ గురించి, అలాగే వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఓకే, సో నార్త్ స్టార్ హోమ్స్ అనగానే వైజాగ్లోను, హైదరాబాద్లోను చాలా ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు. సో రైట్ నా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? మా కంపెనీ హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. తర్వాత స్లోగా మేము విశాఖపట్నానికి కూడా రావడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ విజయవంతంగా కంప్లీట్ చేసి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేసాం. ఈడెన్ గార్డెన్ అని కైలాసగిరి దగ్గర ఉంటుంది. వీ హ్యావ్ రీసెంట్లీ హ్యాండెడ్ ఓవర్ టు కస్టమర్స్. ఇంకో 2 ప్రాజెక్ట్స్ మధురవాడలో స్టార్ట్ చేసాం. ఒకటి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, పార్క్ ఎవెన్యూ ప్రాజెక్ట్. అది వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఇన్ 2.6 acres విత్ 2 towers ఆఫ్ 9 floors ఈచ్. ప్రాజెక్ట్కి 2 వైపుల రోడ్ ఉంటుంది. అండ్ మా అదర్ ప్రాజెక్ట్ ఇంకో కపుల్ ఆఫ్ మంత్స్లో స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ పేరు గోల్డెన్ వ్యాలీ. Wherever we construct, though in Hyderabad as well as in Vizag, we give more importance for the open spaces. As per the mandatory requirement ganna we leave more. If you see our Eden Garden project in Vizag, footprint ఏదైతే మేము కన్స్ట్రక్ట్ చేసామో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 28 to 30% చేసాము. 70% we left it for the open spaces. Similar మధురవాడలో ప్రాజెక్ట్స్లో కూడా సేమ్ థీమ్ we have taken up there. సిటీలో ఉన్నప్పుడు తమకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాక తమ కష్టాలు తీరి ఎంతో ప్రశాంతంగా ఉన్నామని, కాలుష్యానికి దూరంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లు సంస్థ ఎగ్జిస్టింగ్ కస్టమర్లు చెప్తున్నారు. ఈడెన్ గార్డెన్ ప్రాజెక్ట్లో నివసిస్తుంటే ఊటీ, అరకులో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని వారు చెప్తున్నారు. నాకు యాక్చువల్లీ సీతమ్మదార్లో ఇంకొక ఇల్లు ఉందమ్మా, అక్కడ ఉండేవాళ్ళం మేము. అక్కడ సిటీ మధ్యలో ఉండడం వల్ల పొల్యూషన్ ఎన్నిటి వల్ల పిల్లలకి అసమాను, దగ్గులు, జ్వరాలు రావడం ఇట్లాంటివన్నీ జరిగేవి. సరే, ఇక్కడ హెల్త్ సిటీ దగ్గరలో ఉండడం వల్ల నేను చాలాసార్లు ఈ రోడ్లో వెళ్ళడం జరిగేది అనమాట. ఒక రోజు చూస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడు దాకా మేము ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనుకునేవాళ్ళం. మేము అసలు ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఉందని కూడా తెలియదు మా ఎవరికి కూడా. ఇదేదో బాగుంది కదా అని ఒకసారి లోపల విజిట్ చేసి చూస్తలోకి అసలు పర్ఫెక్ట్ ఒక నేచర్లో ఉన్నట్టు నాకు అనిపించిందమ్మా. అంటే సిటీలోనే ఉన్నాం కానీ చూస్తే ఒక రిజర్వ్ ఫారెస్ట్ నేచర్లో ఉన్నట్టు నాకు అనిపించి నాకు అది బాగా నచ్చి కొనుక్కున్నానమ్మా. టౌన్లో 5-6 ప్రాజెక్టులు మేము విజిట్ చేసాము. దాంట్లో మా ముగ్గురికి లైక్ అయింది నార్త్ స్టార్ హోమ్స్ లైక్ అయింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. బాల్కనీలు కూర్చుంటే నేను అరకులో ఉన్నట్టే ఉంటుందమ్మా. టౌన్లో కంటే 2-3 డిగ్రీలు తక్కువ టెంపరేచర్ ఉంటుందమ్మా. ఎందువల్లంటే చుట్టూ గ్రీనరీ వలన ఇటు బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్ కానీ, సైడ్స్ కానీ ఫర్దర్గా ఎనీ బిల్డింగ్స్ కూడా రావమ్మా. సో మాది ఒక ఎలూఫ్గా వన్ సైడ్గా ఉంటుంది కాబట్టి ఫర్దర్ డిస్టర్బెన్స్ అనేది ఏమీ ఉండదు. రియాలిటీ రంగంలో 2 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆస్పైర్ స్పేసెస్ మియాపూర్లో ఎంతో ప్రెస్టీజియస్గా తొలి ప్రాజెక్ట్ అమేయాను డెవలప్ చేస్తోంది. అఫోర్డబుల్ బడ్జెట్లో ప్రాపర్టీలను అందిస్తూ తొలి ప్రాజెక్ట్తోనే రియాలిటీ రంగంలో సంచలనాన్ని సృష్టిస్తోంది ఆస్పైర్ స్పేసెస్. ఎగ్జిస్టింగ్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీలను అందిస్తూ భవిష్యత్తులో చక్కని లాభాలు అందించేలా అమేయాను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఇప్పటికే రేరా అప్రూవల్ పొందిన ఈ ప్రాజెక్ట్ను 10 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 1066 యూనిట్ల 2 BHK మరియు 3 BHK ఫ్లాట్స్ను నిర్మిస్తోంది. సెన్సేషన్ క్రియేట్ చేయడంలో ఎప్పుడు తామే ముందుంటామని సగర్వంగా చెబుతోంది ఆస్పైర్ స్పేసెస్. సొంతింటి కలను సాకారం చేసుకుని చక్కని జీవన మధుర స్మృతులను పొందేలా మియాపూర్ సమీపంలో బిగ్గెస్ట్ ప్రాజెక్టు అమేయాను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. సంస్థ అధినేత నరసింహారెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో 1210 SFT నుంచి 1940 SFTలో
2BHK 3BHK ఫ్లాట్స్ డెవలప్ అవుతున్నాయి. వుడ్ ఫినిష్ వర్టిఫైడ్ టైల్స్ తో మాస్టర్ బెడ్రూమ్స్ ను, వర్టిఫైడ్ టైల్స్ తో ఇతర బెడ్రూమ్స్ ను డిజైన్ చేస్తోంది. చక్కని ఆర్కిటెక్ట్లతో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఎన్నో లగ్జరీ ఫీచర్స్ ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఏ గేటెడ్ కమ్యూనిటీ కైనా, ఏ ఏరియా అయినా ఎవరైనా తీసుకోవాలని చూసినా మెయిన్ ఏంటంటే మన ఇంటీరియర్ అండ్ డిజైనింగ్ ఎలా ఉంది అవి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఎలా సార్? మేము చాలా ఫోకస్ అంటే లిటరలీ మాకు ఒక 6 to 9 months వీ ఓన్లీ స్పెండ్ ఆన్ ప్లానింగ్ అండి ప్రాజెక్ట్. వీ హ్యావ్ టేకెన్ బెస్ట్ కన్సల్టెంట్స్ ఇన్ ద స్టేట్. జెన్సస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఫర్ ది ప్రాజెక్ట్ అండ్ జకీ వచ్చేసి ఈజ్ అ స్ట్రక్చరల్ కన్సల్టెంట్, సినర్జీ ఈజ్ ది MEP కన్సల్టెంట్ అండ్ టెరాఫార్మ్ అని ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీని మానిటర్ చేయడానికి, క్వాలిటీని మొత్తం చూసుకోవడానికి ప్రాజెక్ట్లో CBRE అనేది వరల్డ్లోనే టాప్ కంపెనీ అండి. అది PMC ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అంటారు. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళు ఓకే చేయండి మన ప్రాజెక్ట్లో ముందుకు వెళ్ళదు. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు ఈవెన్ పుట్ అ స్క్రూ, అది ఎలాంటి క్వాలిటీ పెట్టాలి స్క్రూ అనేది కూడా దే హ్యావ్ టు సైన్ అండ్ వీ హ్యావ్ టు సైన్. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ స్పెసిఫిక్. అంటే దిస్ ఇస్ అ ప్రాపర్ కార్పొరేట్ కన్స్ట్రక్షన్ దట్ వీఆర్ డూయింగ్. పార్కింగ్ దగ్గర నుండి చూసుకుంటే ఫ్రమ్ ఈవెన్ కారిడోర్స్, మేము నో ఫ్లాట్ ఇస్ ఫేసింగ్ ఈచ్ అదర్ ఫ్లాట్ డోర్స్, మెయిన్ డోర్స్. సో దానివల్ల ఏంటంటే ఓపెన్ చేసుకున్నప్పుడు ప్రైవసీ అనేది ఉంటుంది. దీస్ ఆర్ స్మాల్ పాయింట్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ బై మెనీ ప్రాజెక్ట్స్, బట్ యు మేడ్ షూర్ దట్ ఆల్ దీస్ స్మాల్ స్పెసిఫిక్ పాయింట్స్ ఆర్ ఆల్సో ప్రాపర్లీ అడ్రస్డ్ and all these concerns are properly put in action. This is going to be the best project in Miyapur ane మేము ముందుకు వెళ్తున్నామండి. ఓకే సార్, పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైపోయింది. సో అలా చూసుకుంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ వాళ్ళకి హెల్త్ కేర్ ఎలా ఇస్తారు? అండ్ కోవిడ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ ఇండోర్ జిమ్స్ అండి. సో ఇండోర్ జిమ్మే కాకుండా వీ హ్యావ్ ఆల్సో గివెన్ అన్ అవుట్డోర్ జిమ్ అండ్ మేము గ్రాసరీ స్టోర్తో పాటు ఒక ఆర్గానిక్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. సో హెల్త్ పరంగా ఇంట్రెస్ట్, ఎంతూజియాస్ ఉన్న వాళ్ళు ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే రిఫ్లెక్సాలజీ పాత్వే వీఆర్ ప్రొవైడింగ్ అండి. సో దాంట్లో ఎలా అంటే స్టోన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. బేర్ ఫుట్ వాకింగ్ వల్ల ఆక్సిజన్ పంపింగ్ అనేది చాలా మెరుగుగా ఉంటుంది. ఇవన్నిటితో పాటు ఇంపార్టెంట్గా మేము ఒక ఆక్సిజన్ డెసిగ్నేటెడ్ స్పేసెస్ అని క్లబ్ హౌస్లో మేము ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎలా అంటే ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ చేసే వాళ్ళకి ఒక ప్రాపర్ ప్యూర్ ఆక్సిజన్ కూడుకున్న ఒక ఎయిర్ని బ్రీత్ చేయడానికి వీ హ్యావ్ గివెన్ స్కోప్ వేర్ డస్ట్ ఫ్రీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రాపర్గా వాళ్ళు దాంట్లో ప్రశాంతంగా మెడిటేషన్ చేయొచ్చు అని ఒక ఉద్దేశంతో ఆల్సో ప్రొవైడ్ దిస్ అండి. ఇప్పటి అవసరాలు, భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టులు డిజైన్ చేయడం NNR డ్రీమ్స్కేప్ సంస్థ స్పెషాలిటీ. ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయిని అంచనాలకు మించిన రిటర్న్ అందించేలా ప్రాపర్టీలను డెవలప్ చేస్తూ సౌత్ ఇండియాలోనే ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది ఈ సంస్థ. డెవలప్మెంట్ని ఫోకస్ చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ అవుతూ ప్రతి ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ సంస్థ. సొంతిల్లు అనేది ఎందరో కనే కల. ఈ కల తీర్చడమే కాదు, నచ్చే వాతావరణంలో మెచ్చే సదుపాయాలతో మీ సొంతింటి కలను మరింత అందంగా సాకారమయ్యేలా చేస్తోంది NNR డ్రీమ్స్కేప్. పెట్టిన ప్రతి రూపాయికి చక్కటి ఫలితం దక్కిందనే కస్టమర్కు నమ్మకం కలిగేలా ప్రాపర్టీలను అందిస్తూ బెస్ట్ క్వాలిటీ రియాలిటీ సంస్థగా ఎదిగింది ఈ సంస్థ. వేగంగా అభివృద్ధి చెందుతోన్న కడతాల్లో వీకెండ్ హోమ్స్ రిసార్ట్స్ కమ్యూనిటీ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఆహ్లాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం అనే కాన్సెప్టుతో షాద్నగర్ కు సమీపంలోని రంగారెడ్డిగూడలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు భువన్ను డెవలప్ చేస్తోంది NNR డ్రీమ్స్కేప్. మీ మెయిన్ మోటివ్ ఇస్ లైక్ లగ్జరీ విత్ అఫోర్డబుల్. See, luxury and affordable are, for me, it's two different things because luxury cannot be affordable for us. How are you making it possible? సో లగ్జరీ అనే డెఫినేషన్ ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరికి లగ్జరీ అనగానే ఒక అద్భుతమైన లైక్ కాస్మెటిక్ ప్రిమైసెస్, అంటే గ్లేజ్డ్ టైల్స్, విట్రిఫైడ్ టైల్స్తో అండ్ ఎక్కడ గాలి రాకుండా కంప్లీట్ గ్లాసెస్తో గోడలు కట్టుకోవడం కానీ, ఏసీలోనే బ్రతకడం కానీ, అంటే మనం ఒక రెఫ్రిజిరేటర్లో ఉన్న మోడల్లో క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఒక బాక్స్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండి అదే లగ్జరీ అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. వీఆర్ నాట్ అగేన్స్ట్ దట్. పోస్ట్ పాండమిక్ జనాల దృష్టిలో ఈ రోజుల్లో లగ్జరీ అంటే మంచి జీవనం, ఒక ఆనందకరమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితాన్ని లగ్జరీగా భావించే రోజులు వచ్చాయి. సో లగ్జరీకి డెఫినేషన్ మారింది. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ అన్నీ డ్రాట్ హీట్ ఏరియాస్, మీరు మహబూబ్ నగర్ తీసుకుంటే డ్రాట్ హీట్ ఏరియా, కడతాలు తీసుకుంటే డ్రాట్ హీట్ ఏరియా, ఇట్లాంటి ఏరియాస్లో
ఒక మంచి వాతావరణాన్ని మన కంపెనీ క్రియేట్ చేసే ప్రక్రియలో ఉన్నాము. సో ఈ వాతావరణం మనం క్రియేట్ చేసింది రాబోయే భవిష్యత్ తరాలకి ఒక మంచి నివాసిత యోగితమైన ప్రాంతాలను క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ నౌ. Wow, so you are creating nature yourself akkada. Yeah, we are creating a nature ourselves. We are trying to make others also live with the nature. That is the difference of NNR Dreamscape andi. రియాలిటీ రంగంలోకి రావడం అనేది ఇస్ అ రియలీ బిగ్ ఛాలెంజ్. ఇంత ఛాలెంజింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? Okay, so very tough question, but let me answer in a simple way. So basically, I came from an IT background. I used to work for an IT company, and my job profile is to design a user-centered application for a company. Study background వచ్చేసి psychology. సో బేసికలీ అండర్స్టాండింగ్ కస్టమర్ నీడ్స్ అన్నది నా జాబ్ ప్రొఫైల్ అది. సో నాకే సిటీకి చుట్టుపక్కల ఒక 1 hour జర్నీలో ఒక మంచి ప్రాపర్టీ ఉండాలి, వేర్ ఐ కెన్ సెలబ్రేట్ మై లైఫ్ విత్ ద ఫ్యామిలీ, అక్కడ ప్రకృతి ఒడిలో లేదా ఫ్యామిలీతో గడపాలి అనే బలమైన కోరిక నాది. సో 2017లో వెన్ ఐ వాజ్ షేరింగ్ విత్ దిస్ సేమ్ థాట్ విత్ వన్ ఆఫ్ my friends, so they told that why don't you do it for rest of the remaining people also, maalanti వాళ్ళ కోసం చేయండి అంటే. సో ఇనిషియల్ అట్లా స్టార్ట్ అయింది అంటే ఇట్ వాస్ మై డ్రీమ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, అండ్ దాన్నే ఒక బిజినెస్ మోడల్ కింద ప్యాషన్తో చేసుకుంటూ రావడం జరుగుతుంది. మనం ఒక బ్రాండ్ అంటే ఒక ఐకాన్ కావాలంటే ఏం చేయాలి? ఎందుకు సడన్ గా ఐకాన్ పిచ్ పట్టుకుంది, ఏమైంది? ఎందుకంటే ఐకాన్ అనగానే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ గుర్తొస్తుంది. అవునా? ఎస్, దట్స్ నన్ అదర్ దెన్ వాసవి గ్రూప్. మన విజయ్ కుమార్ గారిది. చాలా కష్టపడే వ్యక్తి, కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లివింగ్ సిటీస్ గా పేరు పొందిన మన హైదరాబాద్ లో వాసవి గ్రూప్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ తో కస్టమర్ ఫ్రెండ్లీ కంపెనీ అని పేరు తెచ్చుకుంది. ఎగ్జాక్ట్లీ, అంటే కొత్త ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ తో, సరికొత్త ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ తో, విజయ్ కుమార్ గారి సారథ్యంలో అండ్ ద బెస్ట్ స్టాఫ్ తో ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ హైట్స్ కి రీచ్ అయింది వాసవి గ్రూప్. అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, మోస్ట్ మోడర్న్ ఫెసిలిటీస్ తో విలాసవంతమైన ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఫ్యూచర్ ల్యాండ్ మార్క్స్ ప్రాజెక్టులను అందిస్తున్న వాసవి గ్రూప్ నకు ప్రీమియం ప్రాజెక్టులను డిజైన్ ఎగ్జిక్యూట్ చేయడంలో అనితర సాధ్యమైన గుర్తింపుంది. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న ప్రాజెక్టు విషయానికొస్తే శామీర్పేట్లో గ్రీన్ లీఫ్ ప్రాజెక్ట్, నార్సింగి సమీపంలో వాసవి అట్లాంటిస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ చేస్తోంది. నార్సింగ్లో 12 ఎకర్స్లో మాకు వాసవి అట్లాంటిస్ అని పర్మిషన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. 12 ఎకరాల ల్యాండ్ 45 lakhs స్క్వేర్ ఫీట్ అండి. ఇది స్టెప్డ్ బిల్డింగ్ అండి. అన్ని టవర్లు 45 floors ఉన్నాయండి. కొన్ని 45 ఉంటాయి, కొన్ని 40 ఉంటాయి, కొన్ని 36 ఉంటాయి, కొన్ని 34 ఉంటాయి. అట్లా స్టెప్డ్ బిల్డింగ్ అండి. ఇది చాలా బాగా డిజైన్ చేసామండి. అంటే ఒక ఫ్లాట్కు నెక్స్ట్ ఫ్లాట్ వచ్చి వాళ్ళకు గార్డెన్ ఉంటుందండి, డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఉందండి. దాదాపు 1 lakh స్క్వేర్ ఫీట్ల క్లబ్ హౌస్ ఉంది దాంట్లో. వీఆర్ ప్లాన్ యాజ్ ఎ వెరీ హై అండ్ ప్లాన్ చేస్తున్నాము. అఫోర్డబుల్ విభాగంలో ఓ ఐకానిక్ ప్రాజెక్టు వాసవి అర్బన్ ను తమ ఐకానిక్ ప్రాజెక్టుగా బాచుపల్లిలో డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. బాచుపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ అవుతోన్న ఈ మెగా టౌన్షిప్ లో 3714 లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను అందిస్తోంది. అన్ని వర్గాల వారి కోసము బాచుపల్లిలో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ కానుకొని బాచుపల్లి 100 feet మెయిన్ రోడ్ పైన 18 acres అప్రాక్సిమేట్లీ సువిశాలం ప్లేస్లో 3714 అపార్ట్మెంట్స్, 2 BHK అపార్ట్మెంట్స్ వాసవి గ్రూప్ నిర్మించి అందరికి అందిస్తుందండి. ఈ ప్రాజెక్ట్కు అనూహ్యమైన స్పందన ఉందండి. ప్రాజెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీస్కి ఉంటాయో ఎవ్రీ అమ్యూనిటీస్ వీఆర్ ప్రొవైడింగ్, ఇంక్లూడింగ్ 1 lakh క్లబ్ హౌస్ అండ్ ఆల్మోస్ట్ 70% ఓపెన్ ఏరియా. ఇవన్నీ ఇస్తూ కూడా ఒక ఫ్లాట్ 45 lakh రూపీస్కే మేము సేల్ చేస్తున్నామండి. శామీర్పేట్లోని ప్రముఖ రిసార్ట్స్ లియోనోకు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 64 ఎకరాల్లో అతి సుందరంగా మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. వాసవి గ్రీన్ లీఫ్ అనే ఒక ప్రాజెక్ట్, ఓపెన్ లగ్జరీ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ మేము చేస్తున్నామండి. ఇది ORRకి ఆనుకొని లియోనియా రిసార్ట్కు పక్కనే
షామీర్పేటలో ఉందండి ప్రాజెక్ట్. ఇది 64 ఏకర్స్లో చుట్టూ కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్కు నలుమూలలో కూడా కంప్లీట్గా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ వెరీ వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండ్ సికింద్రాబాద్కి 20 మినిట్స్లో రావచ్చు మీరు. అండ్ ఈ లొకేషన్లో ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నాం. ఓపెన్ ప్లాట్స్ అనడం కంటే కూడా వీ కాల్ ఇట్ యాజ్ అ లగ్జరీ విల్లా ప్లాట్స్ అనమాట. వీఆర్ డెవలపింగ్ అ వెరీ లగ్జరియస్ క్లబ్ హౌస్. ఒక 6 గార్డెన్స్ వస్తున్నాయి దీంట్లో, బటర్ఫ్లై గార్డెన్, పామ్ గార్డెన్ అని చెప్పేసి. షామీర్పేట్ ఈస్ ద మోస్ట్ అప్కమింగ్ లొకేషన్. ఇట్స్ రైట్ నెక్స్ట్ టు ఓఆర్ఆర్ అండ్ ఇక్కడ వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్ట్ మేము చేపడుతున్నాము. ఎవరికన్నా కావాలంటే కనుక అక్కడ ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు. రవి, అందుబాటు బడ్జెట్ లో ప్రశాంతమైన జీవనం కోరుకునే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ మన గిరిదారి కన్స్ట్రక్షన్స్. అదే వీళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా? హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి పరిచయం చేయాలి, అక్కడ కూడా ఇంతే లగ్జరీగా ఉండాలి అని వీళ్ళ ఐడియా. ఇట్స్ A1 క్లాస్. తెలంగాణ జిల్లా కేంద్రాలకి ప్రీమియం గేటెడ్ ప్రాజెక్ట్స్ అందిస్తున్నారు మన గిరిదారి కన్స్ట్రక్షన్స్. కిస్మత్పూర్ లో వీళ్ళది ఒక ప్రాజెక్ట్ ఉంది, విల్లా గేటెడ్ కమ్యూనిటీ, ప్రాస్పరా కౌంటీ దాని పేరు. మొత్తం 98 విల్లాస్ అన్నమాట. బ్యూటిఫుల్ కమ్యూనిటీ. ఎస్, ఈశా నదికి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అండ్ ORR TSPA జంక్షన్కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాజెక్ట్. అంటే కనెక్టివిటీ చూడండి, అద్భుతంగా ఉంది. రివర్ సైడ్ వ్యూతో వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్లో. గిరిదారి ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్తో అందరికీ సుపరిచితమైన సంస్థగా మారిన గిరిధారి కన్స్ట్రక్షన్స్ కస్టమర్లకు సమున్నత సేవలందిస్తోంది. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని 2 టైర్ సిటీస్లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో ప్రీమియం లగ్జరీ విల్లాస్, ఆల్ పర్మిషన్స్, గవర్నమెంట్ సంబంధించిన పర్మిషన్స్ తీసుకొని ఇంటర్నేషనల్ లెవెల్ మంచి ఫెసిలిటీస్ తోని నియర్ అప్రాక్సిమేట్ 13 to 14 acres ల్యాండ్ లో 98 లగ్జరీ విల్లాస్ ఆల్రెడీ లాంచ్ చేసినాం. కిస్మత్పూర్ లో ఆ ప్రాజెక్టు చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్లో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. మా ప్రాజెక్టుకు ఆనుకొని బిహైండ్ 6000 acre ఓపెన్ ప్లేస్. అంటే ఆ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. జూబ్లీస్లో ఉన్న 470 ఎకరాలు ఉన్న KBR పార్క్ ఏ విధంగా ఉన్నదో, ఈ ఏరియా ఎట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయో, ఈ ఏరియా ఎట్లయితే ప్రీమియం అయిందో, ఫ్యూచర్లో కూడా నేను 100% చెప్పబోతున్నా ఏంటంటే దట్ ఏరియా నంబర్ 1 కాబోతున్నది. కరెక్ట్ కాంటెంపరీ డిజైన్ తీసుకొని వచ్చి అసలు ఎక్కడ మన హైదరాబాద్లో లేని రీతిలో బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి మంచి క్లబ్ హౌస్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇండోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ బ్రహ్మాండంగా అక్కడ ఉన్న ఫ్యామిలీస్ మంచిగా ఎంజాయ్ చేయాలనేది మా గిరిదారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం కూడా. ఏ ప్రాజెక్ట్ చేసినా మేము డిజైన్ చేసేటప్పుడే డిఫరెంట్గా సీనియర్లో ఉన్న కస్టమర్లను మొత్తం మేము కూర్చొని బ్రెయిన్ వార్మ్ చేసి కస్టమర్ ఆలోచనలో ఏ రకంగా టేస్ట్ ఉంటుందో ఆ రకంగానే మేము ఆ ప్రాజెక్టులన్నీ చేస్తాం. కాబట్టి క్వాలిటీలో కూడా ఎక్కడ మేము కాంప్రమైజ్ కాము. వాళ్ళ ఆలోచన మేరకే వికారాబాద్లో ప్రాజెక్ట్ చేసిన వీకెండ్ హోమ్స్, అదే రకంగా కస్టమర్ ఆలోచన మేరకే మేము మహబూబ్నగర్ గ్రీన్ కౌంటీ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. అక్కడ కూడా బాలానగర్ అని వేదాంత, రాయకల్ టోల్ ప్లాజాకు అతి దగ్గరలో జడ్చలలో సీజన్ టౌన్ అనే ప్రాజెక్టు. ఏ ప్రాజెక్టు గిరిదారి కన్స్ట్రక్షన్ చేపట్టినా కస్టమర్ వాళ్ళు క్వాలిటీ లైఫ్ జీవించాలనే ఉద్దేశమే మా కంపెనీ ముఖ్య లక్ష్యం. దసరా పండుగ సందర్భంగా ఆల్రెడీ మా గిరిదారి కన్స్ట్రక్షన్ 10% డిస్కౌంట్ 15th అక్టోబర్ నుంచి దీపావళి వరకు అన్ని ప్రాజెక్టులో 10% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం. రాకీ అవెన్యూస్ అంటే సెన్సేషన్ అంటే రాకీ అవెన్యూస్. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డిజైన్ చేసే ప్రాజెక్ట్స్ నిజంగా అద్భుతం. అందుకే రాకీ అవెన్యూస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఎస్, అన్బిలీవబుల్ ఆఫర్స్ తో కస్టమర్స్ ని ఆకర్షించి, అంటే కేవలం అతి తక్కువ రేట్ 16 లక్షలకే రాజమహేంద్రవరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని phase 1 లో అందించి ఇప్పుడు phase 2 లో 20 లక్షలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని అందిస్తూ ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరంగా చంద్రిక అవంతిక ప్రాజెక్ట్ కి కస్టమర్సే టైటిల్ ఇచ్చేలాగా రాకీ అవెన్యూస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ని కస్టమర్స్ కి అందిస్తోంది.
నవ్యాంధ్రలో ఎమర్జింగ్ రియాలిటీ లీడర్ గా ఎదుగుతోన్న రాఖీ ఎవెన్యూస్ రాజమండ్రి, విజయవాడ, అమలాపురంలో స్మార్ట్ డిజైన్ తో ఎన్నో విల్లాలు, అపార్ట్మెంట్స్, లగ్జరీ ప్రాపర్టీలను డెవలప్ చేసింది. అఫోర్డబుల్ ప్రైజ్ లోనే బెస్ట్ క్వాలిటీ నిర్మాణాలను చేపడుతూ కస్టమర్లతో పాటు ప్రత్యర్థి సంస్థల నుంచి సైతం శభాష్ అనిపించుకుంటోంది. ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న ప్రాజెక్టుల విషయానికొస్తే రాజమండ్రిలో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ చంద్రికా సుకృతి ఎక్స్టెన్షన్ లేఅవుట్లను డెవలప్ చేస్తోంది. మీ కలల స్వప్నానికి అనుగుణంగా సురక్షిత, ప్రశాంత వాతావరణంలో లగ్జరీ ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. రాఖీ ఎవెన్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్తో పాటు ప్లాటింగ్ వెంచర్స్ కూడా ఇస్తున్నారని విన్నాము. సో దాని గురించి చెప్పండి. రాఖీ అంటేనే రియల్ ఎస్టేట్ ఒక సూపర్ మార్కెట్. 10 లక్షల రూపాయల నుండి 2 కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టులు అందిస్తూ ఉండే ఏకైక కంపెనీ రాఖీ ఎవెన్యూస్. సుకృతి వచ్చి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. ప్రకృతి ఒడిలో ఎంత అందంగా తీర్చిదిద్దితే బాగుంటుందో ఆలోచించి సుకృతిని కూడా అలాగే తీర్చిదిద్దాను. మంచి మంచి పార్కులు, అక్కడే 20 డూప్లెక్స్ హౌసులు తయారు చేశాం. టోటల్గా సుకృతి ఎక్స్టెన్షన్ 100 ఎకరాలు లేఅవుట్. ఆ 100 ఎకరాల్లో మొత్తం 60 అడుగుల రోడ్లు, 100 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు, అలాగే మొత్తం ప్రతి దానికి డ్రైన్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, కరెంటు, మొత్తం సెక్యూరిటీకి ఒకే గేట్లో ఎంట్రన్స్, పార్కులు కూడా తయారు చేసాం. షూటింగ్లు కూడా జరిగాయి అక్కడ. అలా అద్భుతంగా తయారు చేసాం. దాదాపుగా 800 ప్లాట్ల సుకృతి ఎక్స్టెన్షన్. సార్, చంద్రికా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఏం లేదు, మాది కూడా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఒకే ఎల్పి నంబర్, ఒకే డాక్యుమెంట్, ఒకే సర్వే నంబర్తో 65 ఎకరాలు లేఅవుట్, డిటిసిపి అప్రూవల్, చుట్టూ కాంపౌండ్, ఒకే గేట్. ఎవ్వరు రావాలా వెళ్ళాలన్నా ఆ గేట్లోనే వెళ్ళాలి. 90 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్లు, ప్రకృతి సౌందర్యం మధ్యన ప్రశాంతంగా పరిశుద్ధమైన మాలిన్య రహితమైన జీవనశైలి కావాలని కోరుకునే కస్టమర్లకి అదొక స్వర్గధామం. అక్కడ ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రావాలా అని అనిపించదు, అంత బాగుంటుంది. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్. ప్రాపర్టీస్ గురించి ఎక్కడ తెలుసుకోవాలన్నా జస్ట్ వాచ్ సుజన్ మీడియా రియల్ సిటీ.